హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందగా కొంతమంది గాయాలతో బయటపడ్డారు, చికిత్స పొందుతూ ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా ఏంటి అనేది పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఒకవైపున అధికారులు ఇప్పటికే కేసు నమోదు చేసి విచారిస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగింది అనే విషయాల మీద ఇప్పటికే అధికారులు దృష్టి పెట్టారు. ఇక్కడ ఇద్దరు డ్రైవర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 44 మంది ప్రయాణికులు ఉండగా కొంతమంది అంటే ఈ డ్రైవర్తో సహా ఇద్దరు డ్రైవర్లతో కలిపి 44 మంది ప్రయాణికులు ఉండగా కొంతమంది బయటపడ్డారు ప్రాణాలతో, మరి కొంతమంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇంకొంతమంది గాయాలతో చికిత్స పొందుతూ ఉన్నారు. ఇప్పుడు చాలా ప్రశ్నలు వస్తున్నాయి. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఈ ప్రయాణానికి సంబంధించి ఇప్పుడు ఈ బస్సుకి కొన్ని ఫైన్లు కూడా ఉన్నాయి, చలాన్లు ఉన్నాయి. ఓవర్ స్పీడ్కి సంబంధించిన చలాన్లు ఉన్నాయి. అలాగే నో ఎంట్రీకి సంబంధించి సిటీలోకి ఎంటర్ అయిన ఆ సందర్భానికి సంబంధించి కొన్ని ఫైన్లు ఉన్నాయి. ఇలా కొన్ని చలాన్లు ఉన్నాయి. మరొక వైపున బస్సు ఫిట్నెస్కి సంబంధించి కూడా అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, సందేహాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. అంటే ఈ ఒక్క బస్సే కాదు, పర్టికులర్గా చాలా బస్సులకు సంబంధించి ప్రైవేట్ ట్రావెల్స్ నడుపుతున్న వ్యక్తులు తనిఖీలకు సంబంధించి కూడా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే తరచూ తనిఖీలు జరుగుతున్నాయా లేదా, ఫిట్నెస్కి సంబంధించి సర్టిఫికేట్స్ పొందుతున్నారా, నేరుగా అధికారులకు అక్కడికి వెళ్ళి లంచాలు ఇవ్వజూపి కొంతమంది గతంలో ఫిట్నెస్ సర్టిఫికేట్లు పొందారు అన్న ఆరోపణలు కూడా కొన్ని సందర్భాల్లో వచ్చాయి. ఫిట్నెస్కి సంబంధించి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని బస్సులకు సంబంధించి ఫిట్నెస్ లేకపోయినా రోడ్డు మీదకి వస్తున్నాయి. మరి ఎవరు ఆ సర్టిఫికేట్స్ ఇస్తున్నారు, ఇలాంటి అనేక సందేహాలు ఉన్నాయి. ఇవే కాకుండా రూల్స్ సక్రమంగా ఉన్నాయా, అంటే రూల్స్ పాటిస్తున్నారా, ఇప్పుడు సిటీలోకి ఎంటర్ అయ్యే ఒక టైం ఉంది కాబట్టి ఆ టైంలోగా రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతో అతి వేగంగా బస్సును నడుపుతున్నారా, సమయం సరిపోయినప్పటికీ కూడా అతివేగంగా నడపాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి, ఇలా రకరకాల ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, అలాగే డ్రైవర్లకు సంబంధించి ఎలా తీసుకుంటున్నారు, డ్రైవర్ల నియామకం ఎలా జరుగుతుంది, ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి వారి ఎక్స్పీరియన్స్ని పరిగణలోకి తీసుకుంటున్నారా, లేదంటే ఎటువంటి చెకింగ్లు జరుగుతున్నాయి, అలాగే రూల్స్కి సంబంధించి కూడా రూల్స్ని అతిక్రమించి ట్రావెల్స్ యాజమాన్యాలు వెళ్తున్నారా, ఇలా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు శ్రీనివాస్ గారు, వారు రిటైర్డ్ డెప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, అలాగే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి రెడ్డన్న గారు కూడా పాల్గొంటున్నారు. రెడ్డన్న గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు నమస్కారం అండి.